పసిపిల్లలు వాళ్ళకి ముందుగా సంతాపం ప్రకటిస్తూ అంతర్జాతీయంగా యుద్ధం వాళ్ళు కోరుకోని యుద్ధాన్ని వాళ్ళ నెత్తికి పెట్టిన దాని కష్టాన్ని భరిస్తున్న ఆడవాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ యుద్ధం వద్దు అనే నినాదంతో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతోంది. మన దేశానికి వచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితి యుఎన్ విమెన్ ఇవాళ ఒక కాల్ ఇచ్చింది. ఈక్వల్ రైట్స్, జస్టిస్ అండ్ యాక్షన్, సమాన హక్కులు, న్యాయము ఆడవాళ్ళకి, అది అమల్లోకి రావడం. ఇది ఎందుకు ఇచ్చింది అంటే దేశంలో చట్టాల్లో కూడా సమానత్వం లేదు. దాన్ని రివ్యూ చేయమని 4 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు చెప్పింది. అయినప్పటికీ ఇవాళ వరకు మనం చట్టాల గురించి ఎవరు మాట్లాడట్లేదు. మామూలుగా అయితే డంకా కొట్టుకుంటాం, ఐక్యరాజ్య సమితి అట్లంది, అంతర్జాతీయంగా మేము మెచ్చుకున్నారని. కానీ వాళ్ళ ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం చెప్తోంది, మీరు చట్టాలు సమీక్షించండి, మీ చట్టాల్లో 60% మాత్రమే సమానత్వంతో ఉన్నాయి, మిగిలిన 40%లో లేవు అని చెప్తున్నాయి. వాటి గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఆడవాళ్ళకి సంబంధించి ఈ దేశంలో అతిపెద్ద సమస్య హింస అనేది ఒక భాగం అయితే, అన్నిటికంటే పెద్ద సమస్య వాళ్ళు బతకడం ఎలాగా అని. ఆడపిల్లలకి చదువు అవకాశాలు, ఉన్నత విద్య అవకాశాలు, ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలు, శ్రామిక మహిళలకు ఉపాధి అవకాశాలు, వలస మహిళలకి అక్కడ ఉండాల్సిన వలస కార్మికుల హక్కులు, ఇవన్నీ లేవు ఇవాళ. కార్మిక చట్టాలు కూడా రద్దు చేయడం వల్ల, దాదాపుగా 35 చట్టాలని రద్దు చేయడం వల్ల, లేకపోతే వాటిని ఫ్రీజర్లో పెట్టడం వల్ల ఇవాళ అసలు ఆడవాళ్ళని, వలస ఆడవాళ్ళు ఉద్యోగాల నుంచి తీసేస్తే మాట్లాడే పరిస్థితి లేకుండా ఉంది. ఏ హక్కులు, ఏ 8 గంటల పని దినం కోసం అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఫ్రాంచైజ్ కోసం మొదలైందో, అట్లాంటి దశలో ఇవాళ రిట్రెంచ్మెంట్ చేసి పడేస్తే యజమాని అడిగే హక్కు లేకుండా చేశారు ఈ దేశంలో. ఇంకేమి వీళ్ళు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తారు ఈ దేశంలో? అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఫ్యాషన్ షోలా, లేకపోతే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కూర్చుని శాలువాలు గప్పించుకోవటమా? కాదు కదా, ఇది మహిళల హక్కుల సమీక్షా దినం. మీరు ఏమి హక్కుల గురించి మాట్లాడుతున్నారు ఆడవాళ్ళకి సంబంధించి? అట్లాగే కరువు దినాల్లో ఇంత తిండి పెట్టే, పని లేని దినాల్లో ఇంత తిండి పెట్టే ప్రధానమైనది నరేగా, ఉపాధి హామీ పథకం. ఆ ఉపాధి హామీ పథకం మీద మొత్తం నీళ్లు కొట్టేశారు. ఇప్పుడు నేను ఏ రాష్ట్రంలో అడిగినా 40% నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు, వాళ్ళు అప్పుల్లో ఉన్నారు, కాబట్టి మేము ఇది నడపలేమని చెప్తున్నారు. దానికి తోడు ఎక్కడ ఈ పథకం అమలు జరగాలో అమలు జరగక్కర్లేదు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందంట. గతంలో అది రాష్ట్రం స్థానిక ప్రయోజనాల రీత్యా స్థానికంగా నిర్ణయించుకునేవాళ్ళు. అంటే ఉపాధి హామీ అంటే ఏంటి, గ్యారంటీ అంటే ఏంటి? 15 నా చేతిలోకి జాబ్ కార్డు వచ్చినాక 15 రోజుల్లో నాకు పని ఇవ్వడం నీ బాధ్యత. ఇప్పుడు ఆ హక్కు ఏదైతే ఉందో దాన్ని తుడిచిపెట్టేశారు, దయాధర్మం కింద, భిక్ష కింద తయారు చేశారు దాన్ని. ఆడవాళ్ళు ఎట్లా బతకాలి? ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా ఉంటున్నాయని చెప్తున్నారు. అట్లాంటి సందర్భంలో నీళ్ల కరువు దగ్గర నుంచి అనేక రకాల ప్రమాదాలను ఎదుర్కొంటున్నప్పుడు ఉపాధి హామీని తీసేశారు. అదొక్కటే కాదు, అన్యాయం చూడండి. ఉపాధి హామీకి అవసరమైన ఎవ్వరినీ తీసేయలేదు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం. ఉపాధి హామీకి మనకి ఎంత అవసరం? 3 లక్షల కోట్లు అవసరం. 95,000